హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ అండ్ పార్థ. టుడే రెసిపీ తమిళనాడు స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిరపకాయలను తీసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక అరకప్పు వరకు ధనియాలను కూడా తీసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి చిన్న చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయల్ని తీసుకుని మంచిగా ఫ్రై చేయాలి. తరువాత అందులో టమాటా ముక్కల్ని, 2 పెద్ద పెద్ద టమాటా ముక్కల్ని, 4-5 కరివేపాకు రెబ్బల్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా మిక్సీ వేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి టమాటా ఆనియన్ని కూడా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, 4-5 కరివేపాకు రెమ్మల్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొన్ని ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద స్పూన్ కారం వేసుకోవాలి. తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని కొన్ని వాటర్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ కలర్ ఉంటుందండి. లాస్ట్ వరకు ఇలాగే కంటిన్యూ చేయండి. తరువాత కొంచెం సేపు మనం ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత తిక్కీ పేస్ట్ లాగా అవుతుంది. ఇది ఇలా కుక్ అవుతూ ఉండగానే మనం అందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యి పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మీడియం లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. తరువాత కొంచెం అంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలండి. మనం చేపల పులుసు పెడుతున్నాం కాబట్టి మనకి కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ అనేది ఉండాలి. తరువాత ఇది బాగా కుక్ అవుతూ ఉన్నప్పుడు మీరు సైడ్ చూసారా, మంచిగా ఆయిల్ తేలుతూ ఉంది. ఇది తమిళనాడు స్టైల్ చేపల పులుసు కాబట్టి మనం ఇందులో కొంచెం కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకుంటాము. ఆంధ్ర స్టైల్లో కొబ్బరి పాలు యూజ్ చేయరండి. తమిళనాడు స్టైల్లో కంపల్సరీ కొబ్బరిని యూజ్ చేస్తారు. తరువాత చిక్కగా ఉంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నటువంటి చేపల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి బాగా థిక్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మీకు చూసారా కన్సిస్టెన్సీ ఎలా లిక్విడ్గా ఉందో. ఈ స్టేజ్లో మనం చేపల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేపల్ని యాడ్ చేసిన తర్వాత 10-15 మినిట్స్, 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది కర్రీ అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు దాన్ని ఏం కదపకూడదండి. కదపకుండా అట్లనే వదిలేయాలి. తర్వాత మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 20 మినిట్స్ వదిలేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.